శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం. సో రీసెంట్గా నా అన్వేషణ ఒక 2 ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే అప్లోడ్ చేశాడు. ఫస్ట్ దాంట్లో గరికపాటి గారిని చాలా ఘోరంగా తిట్టాడు. సో గరికపాటి గారు ఎవరో మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఇంట్లో సో ఆయన పేరు తెలుస్తుంది. ఎందుకంటే హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పెద్ద ఆయన తీసుకొచ్చి సో కొంచెం రాంగ్గా మాట్లాడాడు. ఓకే, పక్కన పెట్టండి. రీసెంట్గా ఇంకో ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేశాడు. అందులో శివాజీ గారిని అయితే చాలా ఘోరంగా తిట్టాడు. అంటే ఇక్కడ అన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యదవకి కంటెంట్ దొరకట్లేదు. ముందంతా ఏదో వ్లాగులు చేసి, ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ చేసి రకరకాల ప్లేసులు అయితే చూపించేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే కంటెంట్ దొరకట్లేదు, ఎక్కడ కదలట్లేదు. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనే దానికి అలవాటు పడ్డాడు. ఇది ఎక్కడ మొదలైంది? బయాస్ అనే యాదవ్ ఆయన మీద పడ్డాడు ఫస్ట్లో. ఆయన తిట్టడం, మళ్ళీ బయాస్ అని యాదవ్ ఈయన తిట్టడం. సో ఈ రకంగా ఇద్దరి మధ్య వాళ్ళిద్దరూ ఏదో తిట్టుకుంటే మనం దయ్యాల్లో చూసేవాళ్ళం, మనం గొర్రెల్లా చూసేవాళ్ళం. సో దానివల్ల కంటెంట్ వచ్చేసేది, అమౌంట్ పడిపోయేది. అక్కడ కొన్ని నెలలు అయిన తర్వాత బెట్టింగ్ అనేసి పట్టుకున్నాడు. సో సజ్జనర్ గారని, సెలబ్రిటీస్ అని, సో హీరోయిన్స్ అని, సో చాలామంది అందరినీ వన్ బై వన్ వీడియోలు చేసుకుంటా అక్కడ కూడా డబ్బులు సంపాదించాడు. అక్కడ కొన్ని రోజులు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ శివాజీ గారి మీద పడ్డాడు. ఇప్పుడు ఇంక ఏ కంటెంట్ దొరికింది కాబట్టి రోజుకు ఒక వీడియో అయితే ఇంక పెడతా ఉంటాడు. కాకపోతే ఈసారి ప్లాట్ఫామ్ మార్చాడు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాడు. అక్కడ కూడా అమౌంట్ వస్తుంది. కానీ అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు వాడికి అవసరం లేదు, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడి పని ఏంటి? ట్రావెల్ వ్లాగ్స్ చేసుకోవడం, అది అంతే. ఇప్పుడు మనకి యూట్యూబర్స్ అనగానే చాలామంది ఉంటారు. ఇప్పుడు టెక్ మన ప్రసాద్ అని చెప్పి, లేకపోతే ఉన్నారు చాలామంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కంటెంట్ ఏంటో అది చూసుకుంటారు. కానీ పానకంలో పొడగలాగా ప్రతిసారి మధ్యలో వచ్చి దూరిపోవడం ఈయనకు అలవాటు అనమాట. అఫ్కోర్స్ ఈయనకు దొరద కూడా చాలా ఎక్కువగానే ఉంది. కేసులు కూడా చాలానే ఫైల్ అయ్యాయని విన్నాను నేను పైన. అవన్నీ వదిలేసి ఇండియాకి రాకుండా ఎక్కడో బయట దేశంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా. అయితే ఈ సెకండ్ టైం అప్లోడ్ చేసిన రీల్లో చాలా ఘోరంగా మాట్లాడాడు. శివాజీ గారిని ఉద్దేశించి కొంచెం బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. పదే వాళ్ళ అమ్మగారిని తిట్టడం, సో అట్లాగా చేయడం జరిగిందనమాట. దానితో ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల్ని సిల్క్ స్మిత, జయలలిత వాళ్ళతో పోలిస్తున్నాడు. అంటే కామెడీగా అనిపించింది నాకు. సాయి పల్లవి లాంటి యాక్టర్తో పోల్చాల్సింది పోయి ఒక ఐటమ్ గర్ల్స్ వాళ్ళతో పోల్చాడు అనమాట. సో అక్కడే తెలిసిపోయింది ఈయనేంటో, ఈయన ఐడియాలజీ ఏంటో. మళ్ళీ ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. శివాజీ గారు చెప్పిన మాట కరెక్టే, కాకపోతే చెప్పే విధానమే తప్పు అక్కడ. ఈయనకేంటంటే అంత సాహిత్యం లేకపోతే అచ్చ తెలుగు ఆ పదాలు వాడలేదు. బట్ మిగతా వాళ్ళు ఏంటంటే గరికపాటి గారు కానీ, చాగంటి గారు సో సాహిత్యాన్ని తోడు చేసి అది చెప్పడం జరిగింది. బట్ ఈయనకి ఏంటంటే అది రాలేదు. సో అందుకు సామాన్లు అనే ఒక పదం పెట్టాడు కాబట్టి చాలామంది ఈయన మీద టార్గెట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ నేను చెప్పింది కూడా 100% రైట్. సో ఇప్పుడున్న జనరేషన్లో మ్యాక్సిమం ఎక్స్పోజింగ్ అనే పదానికి ఎక్కువ మంది అలవాటు పడుతున్నారు. అది కంట్రోల్ చేసుకోండి, శారీలో కూడా మీరు అందంగానే ఉంటారు, అది చెప్పే ఒక మాట అనమాట, మంచి మాట. చాలామంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయన మీద టార్గెట్ చేయడం జరిగింది. అందులో ఈ పానకంలో పొడక ఈయన ఇంకెన్ని వీడియోలు చేస్తాడో నాకో తెలియదు. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.